హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు మీలేవ్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్య చాలామంది ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్ ఎప్పుడు గవర్నమెంట్ ఎక్కువ చేస్తుంది, ఎందుకు రోడ్లు వేయడానికో ఇంకోటో. దానికి చాలామంది హౌస్ కట్టినప్పుడు కానీ ఒకవేళ ఇండస్ట్రీలు పెట్టుకున్నప్పుడు కానీ చాలామంది 90% అగ్రికల్చర్ ల్యాండ్స్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్గా మార్చుకుని చక్కగా వాళ్ళు కట్టుకుంటున్నారు. కొంతమంది అసలు లేఅవుట్లో ఒక ప్లాట్ కొనేటప్పుడు లేకపోతే ఒక సైట్ దగ్గర కొనేటప్పుడు ఆడు గజాలు చేసేస్తున్నాడు, తక్కువకు వచ్చేస్తుంది అనే కాన్సెప్టే చూస్తున్నారు తప్ప ఎవరో కూడా అసలు నాలా కన్వర్షన్ లెటర్ ఏది అని ఎవరు అడగట్లేదు. అసలు ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. అసలు రేపొద్దున ఏమవుతుంది, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ వచ్చినప్పుడు ఏంటి మేము ఇంకోటి గజాల్లో చేయించుకున్నాం, మాకు గజాల్లో ఇవ్వండి డబ్బులు అంటే ఇవ్వడం, మొహమే కొడతారు. నీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నువ్వు గజాల్లో చేయించుకుంటావు, సెంట్లో చేయించుకుంటావు, అది ఆడు చేయించేవాడు ఆడు కలిపి ఏదో కింద మీద పెట్టి నీకు పని అవుతుందని చెప్పి వెళ్ళిపోవడం కాకుండా నువ్వు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు నాలా కన్వర్షన్ లెటర్ ఏది, నాకు నాలా కన్వర్షన్ లెటర్ ఇస్తేనే నేను చేయించుకుంటాను, నువ్వు ఎందుకు నాలా కన్వర్షన్ కట్టలేదు అని అడగట్లేదు ఎవరో కూడా. రేపొద్దున ల్యాండ్ కన్వర్షన్ వచ్చినప్పుడు అటు రోడ్ వేయడమో, బైపాస్ రోడ్ వేయడమో, లేకపోతే ఏదన్నా హైవే వేయడమో, నేషనల్ హైవే రోడ్ వేయడమో, లేకపోతే రైల్వే ట్రాక్ వేయడమో, ఏదో ఒక పర్టికులర్గా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ వెళుతున్నప్పుడు వీళ్ళు వచ్చి ఈ ల్యాండ్ అంతా చూస్తే, సార్ మాది ఇదిగోండి, నేను ఇక్కడ 20 ఇదేంటి 3 సెంటు మొక్కలు నేనే కొనుక్కున్నానండి, ఈ 3 నాయే, నాకు గజాలు ఇచ్చేయండి అంటే మొహమే కొడతారు వాళ్ళు. ఏమని అడుగుతారంటే ఫస్ట్ మిమ్మల్ని, సార్ నేను గజాలు ఇస్తాను, ఓకే మీరు నాలా కన్వర్షన్ లెటర్ ఉండి మాకు అంటారు. అదేంటి అతను ఈ సర్వే నెంబర్లో అటే పక్క అయినా గజాల్లో చేంజ్ చేసుకున్నారు, మాకు వెళ్తే మాకు గజాలు చేశారు, ఆ నాలా కన్వర్షన్ లెటర్ పెట్టుకున్నాడు, గజాల్లో చేశారు, నువ్వు వాడి పక్కన నువ్వు కూడా గజాలు వెళ్ళి చేయించేశారు, అంతే తప్ప నీకు నాలా కన్వర్షన్ లెటర్ ఏది? నీకు నాలా కన్వర్షన్ లెటర్ లేకుండా నీకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు నీకు గజాల్లో ఇవ్వమంటే ఎలా ఇస్తారు డబ్బులు? సాధ్యమైనంతవరకు మీరు ఇల్లు అసలు నాలా కన్వర్షన్ లెటర్ ఉంటే రేపు పొద్దున నువ్వు హౌస్ ప్లాన్కి వెళ్ళినా నాలా కన్వర్షన్ లెటర్ బేస్ చేసుకుని కదా నీకు హౌస్ ప్లాన్ ఇచ్చేది. అలా మరీ దారుణం ఏంటంటే కొంతమంది నాలా కన్వర్షన్ కట్టకుండా ఆ ప్లాట్ కొనుక్కొని మళ్ళీ వెళ్ళి హౌసింగ్ ప్లాన్కి అప్లై చేస్తారు. వాడు నాలా కన్వర్షన్ లెటర్ ఏదైనా అడగగానే నాలా ఏంటండి అని అడుగుతాడు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సర్టిఫికేట్ ఏది అంటే అది మాకు తెలియదండి, ఆయన ఇవ్వలేదండి. నువ్వు అడగాలి కదా. పోనీ మినిమం 5 లక్షలు 10 లక్షలు పెడుతున్నాం, ఒక 5 లక్షలు 10 లక్షల లోపల ఏదో డబ్బులు పెట్టి ప్లాట్ కొనుక్కుంటాం. మినిమం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు తెలుసుకుని ఇది ఏమేమి కావాలి, రేపు పొద్దున నాకు ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఏం చెయ్యాలి నువ్వు అసలు ఎవరిని అడగడం ఎందుకు, ఇంట్లో కూర్చొని సైలెంట్గా తలుపులు వేసుకుని ఒక యూట్యూబ్లో వీడియో చూసినా సరే ఇన్ని కావాలని చాలామంది నాకంటే చాలా మంచి వాళ్ళు మంచి విషయాలు చాలామంది చెప్తున్నారు కదా. నన్నే పట్టిన నా వీడియో చూడమని అనట్లేదుగా. ఎవరైనా చాలామంది నాకంటే ముందు నుంచి వీడియో చేస్తున్న వాళ్ళు, నా తర్వాత కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, చక్కగా విషయం చెప్తున్నారు కదా. నాలాగా మీరు ప్లాట్ కొన్నప్పుడు ఈ మినిమం డాక్యుమెంట్స్ ఇవి ఉండాలి, ఈ రిక్వైర్మెంట్ లేకపోతే మీరు ఏమీ కొనొద్దు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు సెంట్ వచ్చేసి ₹1,00,000 ఉంది. అప్పుడు సెంట్ ₹1,00,000 ఉందంటే గవర్నమెంట్ వాల్యూ 3 సెంట్లకి ఎంత ఇస్తారు? అదే కనుక మీకు గజం వచ్చేసి ఈ 12,000 1,500 నుంచి 22,000 దాకా 2,200 2,000 ఉంది అనుకుందాం. అప్పుడు నువ్వు గజాల్లో మార్చుకుని నాలా కన్వర్షన్ కట్టుకుంటే అప్పుడు నీకు ఎంత అమౌంట్ వస్తుంది? అసలు దీంట్లో ఇంకో విచిత్రం ఏంటంటే వీడు కొనేటప్పుడు ఇంకోటికి అసలు అడగడు. అసలు దాంట్లో ఏంటి కారణం అంటే, అమ్మో నేను కొంటున్న విషయం అంటే తెలిస్తే ఆడు నా మీద ఏడుస్తాడు, నేను ఎదుగుతున్నాను, ఈ చిన్న విషయాల గురించి నేను తిట్టుకుంటాడు, ఎదుగుడు అంటే మనం కొంటున్నాం తిట్టాడు, మన మీద ఏడుస్తారు. ఇవన్నీ పక్కన పెడితే నీకు అసలు పోనీ వాళ్ళు ఏడుస్తారంటే నువ్వు యూట్యూబ్లో ఉన్న వీడియో చూసి చెక్ చేసుకోవచ్చు కదా. మినిమం ఈ పేపర్స్ కావాలి నాకు, మినిమం ఆ మాత్రం లేదా? ఇప్పుడు చిన్న పిల్లలు చక్కగా వాళ్ళు 3rd క్లాసు 4th క్లాసు వెళ్ళే పిల్లలు చక్కగా యూట్యూబ్లో కొట్టేసి నీకేం కావాలంటే అది టక్ కొట్టి చూపించేస్తున్నారు. నీ పిల్లలో లేకపోతే నీ మనవాళ్ళలో ఎవరో అడిగితే టక్కుని చూపించేస్తున్నారు. ఆ టైప్ కూడా చేయక్కర్లా, స్పీకర్ ఆన్ చేసి నాకు ఇది కావాలని అడిగితే చాలు, అదే చూపించేస్తుంది యూట్యూబ్. ఎందుకని ఆ పని చేయలేకపోతున్నారు? సో దానివల్ల చాలా ఇబ్బందులు పడతారు మీరు ఎవరన్నా సరే ప్లాట్లు కానీ అనుకున్నప్పుడు నాలా కన్వర్షన్ కట్టండి.